హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి లక్ష్మీ బర్త్డే వ్లాగ్ అనమాట. అయితే లక్ష్మీ బర్త్డేకి ఈవినింగ్ వచ్చేసి మేము ఎస్ఆర్ఎంటీ మాల్లో ఉన్న 4th ఫ్లోర్లో ఉన్న ఫన్ టైమ్ గేమ్ జోన్కి అయితే వెళ్ళాము. అయితే ఇక్కడ కొత్తగా ఏవో గేమ్స్ పెట్టారని తెలిసి ఇక్కడికి అయితే వచ్చాం. అండ్ స్టార్టింగే మీరు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మీకు తెలుసు రీఛార్జ్ చేసుకోవాలి కార్డ్కి అని చెప్పేసి. అండ్ అట్లానే లోపలికి వచ్చేసిన తర్వాత మనకి చాలా గేమ్స్ అయితే పిల్లలకి అయితే ద బెస్ట్ గేమ్స్ అయితే ఉంటాయన్నమాట. వాళ్ళు ఎంటర్టైన్ అయ్యే గేమ్స్ ఇవన్నీ కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే కనుక మీకు అమౌంట్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది ఇక్కడ మీకు నేను చూపిస్తాను డిస్ప్లేలో. మీకు ఏమైనా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒకసారి పాస్ చేసుకుని చూడండి. అండ్ అట్లానే ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇక్కడ అన్నీ కూడా గేమ్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. అండ్ చూసారు కదా, ఇది గ్యాస్ స్టేషన్. ఈ గేమ్ అయితే చాలా బాగుంటుంది, చాలా ఎంజాయ్ చేస్తాం అనమాట. అండ్ ఇవన్నీ పిల్లలు ఆడుకునేవి. దీంట్లో చాలా వరకు అయితే పని చేయట్లే, అంటే ఒక 2-3 వరకు పని చేయట్లేదు అనమాట. అండ్ పక్కన ఇవన్నీ కూడా మనకి పిల్లలు ఆడుకోవచ్చు, మనం కూడా ఆడొచ్చు అనమాట అవి. సో మంచి ఎంటర్టైన్ గేమ్స్ ఇవన్నీ కూడా. అండ్ దీని పక్కన వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఇదిగోండి, ఈ కార్ అయితే పనిచేయట్లే. అండ్ దీని పక్కన ఉన్నది ఇది కూడా పనిచేస్తుంది, ఇది పనిచేస్తుంది. అండ్ కొత్తగా పెట్టింది ఏంటి అంటే కనుక ఇదిగో ఇదే. సో ఇది మనం హ్యాపీగా పిల్లల్ని వదిలేయచ్చు. ½ an hour మనల్ని చూసుకుంటారనమాట, అంటే మన పిల్లల్ని చూసుకుంటారనమాట. సో ఇన్స్ట్రక్షన్స్ అవి కూడా ఉంటాయి, మనం ఫాలో అవ్వాలి. జస్ట్ కిడ్స్ని ఇక్కడ వదిలేయడం అంతే. దీనికి కూడా అమౌంట్ 150 రూపీస్ పే చేసుకుంటారు. అది కూడా ½ an hour, అంటే చాలా ఎక్కువ యాక్చువల్లీ. చాలా బాగుంది కూడా ఇది. చక్కగా పిల్లలు మంచిగా ఆడుకుంటారు. అండ్ అట్లనే ఏంటి అంటే కనుక అదిగో మా అన్నపూర్ణ లక్ష్మి అయితే మస్తుగా ఎంజాయ్ చేశారు ఈ గేమ్ని అయితే. రేపు ఒకసారి కాదు 2 సార్లు వెళ్ళారు వాళ్ళకి అంత బాగా నచ్చేసింది. అంటే లైక్ ఏంటి అంటే బెలూన్స్ అవి ఉంటాయి కదా, సో బాల్స్ అవి ఉంటాయి. అండ్ అందుకని చెప్పేసి వాళ్ళకి అది నచ్చి ఇంకా దానికి ఎంటర్టైన్ అవుతారు. అండ్ వీటిల్లో కూడా ఏం పని చేయట్లే. సో మరి లైటింగ్స్ అయితే వెలుగుతున్నాయి కానీ మేము ఆడి చూసాం కానీ పని చేయట్లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చూసినట్లయితే ఇది కూడా పజిల్ బ్లాక్స్ అనమాట. అండ్ ఇది కూడా చాలా బాగుంది. అండ్ ఈ గేమ్ వచ్చేసి కింద బాస్కెట్ ఉంది కదా, దాన్ని మనం మూవ్ చేస్తూ బాల్స్ని క్యాచ్ చేయాలన్నమాట. అండ్ ఇవే కాదు, చాలా గేమ్స్ అయితే ఉన్నాయి, ఒకసారి అయితే చూసేయండి. చూసారు కదా, చాలా గేమ్స్ అయితే ఉన్నాయి, మస్తుగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అలాగే ఇది కూడా ఇక్కడ క్లోజ్డ్, ఇది కూడా పని చేయట్లేదు అనమాట. అండ్ ఇది కూడా బాగుండేది. నెక్స్ట్ వచ్చేసి మనకి పైకి వెళ్తున్నాము. ఇది ఏంటంటే 10 pins అంటాము, అంటే బౌలింగ్ గేమ్ అనమాట. అండ్ చాలా బాగుంటుంది, కాకపోతే బాల్ అయితే చాలా హెవీగా ఉంటుంది కాబట్టి అందరూ వేయలేరు, ఈవెన్ నేను కూడా వేయలేకపోయాను. బట్ సాంబవి అయితే మాత్రం మస్తుగా ట్రై చేసింది, మంచిగా ఆడింది. అండ్ ఇక్కడ ఏం పని చేయట్లేదు, ఓన్లీ లాస్ట్ రో అదొకటే పని చేస్తుంది, ఇంకేం పని చేయట్లేదు అనమాట. అండ్ బాగుంది. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఒక్కసారి మీకు నేను మొత్తం అంతా చూపిస్తాను. అండ్ అలాగే ఇక్కడి నుంచి అయితే మేము
4th ఫ్లోర్ నుంచి 3rd ఫ్లోర్కి వచ్చాము ఫర్ ఫుడ్ పర్పస్ అనమాట. అండ్ అట్లనే ఏంటి అంటే ఇక్కడ మిస్టర్ అండ్ మిసెస్ ఇడ్లీ అయితే పెట్టారు, టేస్ట్ ఆఫ్ చెన్నై అంట. అండ్ మేము కూడా ఆర్డర్ కొని చెప్పుకున్నాం. అండ్ మేము చెప్పుకున్న ప్రతి ఒక్క టిఫిన్ కూడా చాలా బాగుంది ఇక్కడ. అండ్ మేము వచ్చేసి ఏంటి అంటే ఇంకా అందరం ఏవో చిన్న తింటున్నాము, అలా కాకుండా ఒక్కటే 70 mm దోశ చెప్పుకుందాం అని చెప్పేసి సో మొత్తానికి అయితే 70 mm దోశ అయితే ఆర్డర్ చేసుకున్నాము. అది రావడానికి కొంచెం టైం పట్టింది కానీ టేస్ట్ అయితే ద బెస్ట్ అనమాట. అదిరిపోయింది అసలు. మాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అసలు. ఈ ఫుడ్ స్టేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చాం. గ్రౌండ్ ఫ్లోర్లో మెక్డొనాల్డ్స్ దగ్గర ఐస్ క్రీమ్ ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. అందులో ఉన్న ఫ్లేవర్స్ చాలా వరకు అన్ని ట్రై చేస్తాను. అండ్ అట్లనే మెక్డొనాల్డ్స్ దగ్గర ఐస్ క్రీమ్ మీకు కూడా ఇష్టమైతే నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ అలాగే ఇక్కడితోటి కూడా ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలకి మర్చిపోకండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.